విశాఖలో రెండు ట్రాప్ స్టోరీస్ వెలుగులోకి వచ్చాయి. అబ్బాయే అమ్మాయిగా మారి వలపు వల వేసి 20 లక్షలు కొట్టేసిన కేసు ఒకటి కాగా, ఆన్లైన్ గేమ్స్ ద్వారా యువతికి పరిచయమై న్యూడ్ కాల్స్ చేయాలని వేధింపులకు పాల్పడ్డ కేసు మరొకటి. రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు మెట్రో నగరాల్లో జరిగిన ట్రాప్ కేసులను ఛేదించారు పోలీసులు. విశాఖ యువతులని హైదరాబాద్ లో ఉండి ట్రాప్ చేశారు ఇద్దరు యువకులు. ఓ కేసులో అబ్బాయే అమ్మాయి పేరుతో హనీ ట్రాప్ కు పాల్పడ్డాడు. సాంబశివరావు అనే యువకుడు యువతుల ఫోటోలతో హనీ ట్రాప్ చేశాడు. కావ్య, సంధ్యారాణి పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి యువతిలా అబ్బాయిలతో చాటింగ్ చేశాడు. మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి నుంచి 20 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ కేసులో అన్నపరెడ్డి సాంబశివరావుని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హైదరాబాద్ బోడుపల్లో నివాసం ఉంటున్న సాంబశివరావు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నాడు. సాంబశివరావును విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు మరికొంతమంది నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. పబ్జీ గేమ్ తో పరిచయమై విశాఖకు చెందిన ఓ యువతిని వేధించిన మరో ఘటన వెలుగు చూస్తుంది. సోషల్ మీడియా అకౌంట్ తెలుసుకుని యువతితో చాటింగ్ చేశాడు హైదరాబాద్ కు చెందిన పసుపులేటి వేణుగోపాల్. పర్సనల్ డేటాను తెలుసుకుని వేధింపులకు పాల్పడ్డాడు. న్యూడ్ కాల్స్ చేయాలని యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ లో ఉంటున్న నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపారు సైబర్ క్రైమ్ పోలీసులు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయం మంచిది కాదని సూచిస్తున్నారు. తెలియని వ్యక్తులకు సోషల్ మీడియా అకౌంట్ సమాచారం ఇవ్వదని హెచ్చరిస్తున్నారు.